సుందరాపురం ఈ పురాతనమైన కోటను ఆనుకుని ఉండేది. ఆ కోట పైభాగంలో దర్బారు హాల్లో ఓ ఎర్రనాలుక దయ్యం ఎప్పటినుంచో నివసిస్తూ ఉండేది. అది కిటికీలోంచి బయటపడి ఊరి మీద పడుతూ ఉండేది. గ్రామవాసులు దాన్ని శాంతపరిచేందుకు తినుబండారాలు తయారు చేసి కిటికీ వద్ద ఉంచేవారు. ఓ రోజు రాత్రి సుందరపురం మీద దట్టమైన మబ్బులు ముసురుకున్నాయి. పెనుగాలులు వీచాయి. ఊళ్ళో కుక్కలు ఆకాశం వైపు చూస్తూ భయంకరంగా అరిచాయి. అంతలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అందరూ ఇళ్లలోకి పొండి, ఎర్రనాలుక దయ్యం వస్తోంది. అవునవును, పదండి పిల్లలు, వెళ్ళిపోదాం, లేకపోతే ఎర్రనాలుక దయ్యం వస్తుంది, ఎత్తుకుపోతుంది. ఆ సమయంలో కోట వైపు నుంచి రాకాసి గబ్బిడాలు రెక్కలు కొట్టుకుంటూ వచ్చాయి. వాటి వెనుక అదిగో ఎర్రనాలుక దయ్యం ఎగురుతూ వచ్చింది. ఇదిగో వస్తున్నా, ఎవరిని వదలా, ఊళ్ళో జనాల్ని ఉఫ్ఫుమని ఊదేస్తా అంటూ ఎర్రనాలుక దయ్యం పొలికేకలు పెట్టింది. కాటుకలాంటి నల్లటి వస్త్రాన్ని ధరించి సుందరాపురం మీద సుళ్ళు తిరగసాగింది. మాటి మాటికి ఎర్రనాలుక బయటపెట్టి కోరలు చూపిస్తూ గుండెలు గుభేల్మనేలా గర్జిస్తూ గాల్లో గిరికీలు కొట్టింది. గ్రామవాసులారా, పొగరెక్కిందా? నన్నెందుకు మర్చిపోయారు? 2 రోజులుగా నాకు భోజనం ఎందుకు పంపలేదు? మీ భరతం పడతాను, ప్రాణాలు తీస్తాను. అంతలో గ్రామ మందిర పూజారి చేతిలో పళ్ళెంతో నడివీధిలోకి వచ్చాడు. ఇలా అన్నాడు. ఎర్రనాలుక దయ్యమా, మా అందరి ప్రాణాలు తీస్తే నీకు భోజనం పెట్టేదెవరు? మా వాళ్ళను మన్నించు. నేను మాట ఇస్తున్నాను, ప్రతిరోజు నీకు భోజనం పంపిస్తాం. సరే, నేను వెళ్తున్నాను. మరోసారి తప్పు చేశారు, ఊళ్ళో అందరినీ ఊది పారేస్తాను. ఎర్రనాలుక దయ్యం వెళ్తూ వెళ్తూ గ్రామంలోని పశువుల్ని ఎగరేసుకుపోతుంది. మర్నాడు ఉదయం గ్రామంలోని వారు గ్రామ పెద్దని కలుసుకున్నారు. గ్రామ పెద్దగారు, ఈ ఎర్రనాలుక దయ్యానికి తగిన బుద్ధి చెప్పాలి. సరే, నేను రేపు భూత వైద్యుడితో మాట్లాడతాను. గ్రామ పెద్ద భూత వైద్యుడి వద్దకు వెళ్ళాడు. ఎర్రనాలుక దయ్యం గురించి చెప్పాడు. భూత వైద్యుడు గ్రామ పెద్దతో కలిసి ఊళ్ళోకి వచ్చాడు. ఆ రాత్రి ఎర్రనాలుక దయ్యం కోసం భోజనంగా తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎర్రనాలుక దయ్యమా, ఇదిగో వచ్చాను. నన్ను చంపి నీ ఆకలి చల్లార్చుకో. దర్బారు హాలు తలుపులు తెరువు, నన్ను లోపలికి రానివ్వు. ఎర్రనాలుక దయ్యం తలుపు తెరిచిన చప్పుడు విని భూత వైద్యుడు లోపలికి ప్రవేశించాడు. భూత ప్రేత పిశాచ మంత్రజపం మొదలుపెట్టాడు. ఓరి భూత వైద్య, మంత్రజపం ఆపుతావా లేదా? భూత వైద్యుడు భయపడలేదు. భూత ప్రేత పిశాచ మంత్ర జపాన్ని కొనసాగించాడు. ఆపు, ఆపు, మంత్రజపం ఆపు, మంత్రజపం ఆపు, ఆపు. అయ్యో, మంటలు, మంటలు, బూడిదైపోతున్నాను. ఎర్రనాలుక దయ్యం మంటలో కాలిపోయింది. కోట మొత్తం దద్దరిల్లేలాగా దాని తలకాయ బద్దలయ్యింది. సుందరాపురం గ్రామానికి ఎర్రనాలుక దయ్యం బెడద శాశ్వతంగా తొలగిపోయింది.